అధినేతపై ఎన్నో అవమానాలు పడ్డాం. అధినేతపై ఈగ వాల్నివ్వలేదు. ఆయన కోసం అంతా కలిసి పనిచేశాం. ఇప్పుడు అదే అధినేత కొత్త వారిని తీసుకొచ్చి రుద్దుతామంటే ఒప్పుకునేది లేదు. ఇది ఆ నియోజకవర్గంలోని నేతల రియాక్షన్. ఇన్నాళ్లు గొంతు చించుకొని అధినేతకు అండగా ఉన్నవారే అంతే పీచ్ లో నిరసన గళం వినిపిస్తున్నారు. అదెక్కడో ఈ స్టోరీలో చూద్దాం. రాష్ట్ర భవిష్యత్తు కోసం అంటూ టీడీపీ బీజేపీతో జనసేన అధినేత ఏ ముహూర్తాన పొత్తులు ఖరారు చేసుకున్నారో కానీ చాలా చోట్ల తిరుగుబాటు ప్రారంభమైంది. పవన్ కళ్యాణ్ అంటే చొక్కాలు గొంతు చించుకుని పనిచేసిన వారంతా ఇప్పుడు రివర్స్ అవుతున్నారట. 10 ఏళ్లుగా పార్టీ కోసం పనిచేశాం, ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నాం, తమ దేవుడు సీఎం అయితే కష్టాలు తీరిపోతాయనుకున్నాం, కానీ ఇప్పుడు పొత్తులంటూ ఇంకొకరికి సేవ చేయమంటే ఎలా అని జన సైనికులు తెగేసి చెబుతున్నారట. పార్టీ బలంగా ఉన్న చోట టీడీపీకి ఛాన్స్ ఇవ్వడం, పార్టీకి కేటాయించిన నియోజకవర్గంలో వలస నేతలకు సీటు ప్రకటించడం నిరసనాగ్నికి దారితీస్తోంది. విశాఖలోని దక్షిణ నియోజకవర్గంలో ఇదే సీన్ కనిపిస్తోంది. ఈ నియోజకవర్గం మొదటి నుంచి జనసేనకు బలంగా ఉంది. పవన్ కళ్యాణ్ కు మద్దతుగా వాయిస్ వినిపిస్తున్న సెగ్మెంట్లలో ఒకటి. రాష్ట్రంలో ఎవరైనా పవన్ కళ్యాణ్ ని విమర్శిస్తే మొదటి రియాక్షన్ ఇక్కడి నుంచే వస్తుంది. అలాంటి తమకు జనసేనాని షాక్ ఇచ్చారనే ఫీలింగ్ లో లోకల్ పార్టీ క్యాడర్ లీడర్లు ఉన్నారట. జనసేన, టీడీపీ, బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా జనసేన పార్టీ నగర అధ్యక్షుడు వంశీకృష్ణ యాదవ్ను ప్రకటించారు. ఈ ప్రకటన రాగానే జన సైనికుల నుంచి నిరసనలు మొదలయ్యాయి. కొన్నేళ్లుగా పార్టీ కోసం పనిచేసిన వారంతా జీర్ణించుకోలేకపోతున్నారట. సీటు ఇచ్చింది జనసేన అభ్యర్థికి అయినా ఆయన వచ్చింది వైసీపీ నుంచి కావడమే అసలు సమస్య. ఇన్ని రోజులు పార్టీ కోసం పనిచేసిన వారు తమకే సీటు అని స్థానికంగా ప్రచారం చేసుకున్నారు. అలాంటిది మరో నేతను తీసుకొచ్చి రుద్దుతారా అని రుసరుసలాడుతున్నారట. విశాఖ తూర్పు నియోజకవర్గానికి చెందిన వంశీకృష్ణ యాదవ్ గతంలో వైసీపీ నుంచి పోటీ చేసి ఓడిపోతే అదే వ్యక్తిని దక్షిణ నియోజకవర్గం నుంచి కూటమి అభ్యర్థిగా ఎలా ప్రకటిస్తారని ప్రశ్నిస్తున్నారు స్థానిక జనసేన నేతలు. జనసేనలో కొన్ని రోజులుగా మూగి శ్రీనివాసరావు, మైనార్టీ నాయకుడు సాదిక్ తదితరులు బలంగా పనిచేస్తున్నారు. వైసీపీని ఎదిరించే క్రమంలో అనేక ఇబ్బందులు పడ్డాయని, ఇప్పుడు మంచి రోజులు వస్తాయని భావిస్తే దానికి భిన్నంగా అధినేత నిర్ణయం తీసుకుని తమ ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీశారని కలత చెందుతున్నారట. స్థానికంగా పార్టీ కోసం పనిచేసిన నాయకుల్లో ఎవరినో ఒకరిని ఎంపిక చేసి వారికి సీటు ఇచ్చి ఉంటే ఇంత రియాక్షన్ వచ్చేది కాదని అనుకుంటున్నారట. మంచి మెజారిటీతో గెలిపించుకునే సత్తా ఉందని చెప్పుకొస్తున్నారట. ఈ దిశగా ఆలోచించకుండా నాన్ లోకల్కు టికెట్ ఇచ్చి గెలిపించాలంటే మనసు చంపుకుని ఎలా పనిచేస్తామని ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. ప్రస్తుతం విశాఖ జనసేన పార్టీలో పూర్తిగా నిస్తేజం కనిపిస్తోంది. ఎన్ని రోజులు పనిచేసిన తమ పరిస్థితి ఏంటి, పార్టీలో భవిష్యత్తు ఉంటుందా లేదా అని ఆందోళన చెందుతున్నారట. అభ్యర్థి విషయంలో పవన్ కళ్యాణ్ పునరాలోచన చేయాలన్నది వారి డిమాండ్. మరి దక్షిణంలో పరిస్థితి చక్కదిద్దేందుకు పవన్ కళ్యాణ్ ఏం చేస్తారో, ఎలాంటి పరిష్కారం సూచిస్తారో కాలమే చెప్పాలి.